Hey guys, welcome back to our ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా మమ్మీ అయితే వాంగీబాత్ పౌడర్తో ఆలూ ఫ్రై అండ్ అందులోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు. పప్పుచారులోకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఆలూ ఫ్రై అండ్ మా టిఫిన్లోకి వచ్చేసి సెనా చట్నీ బొంబాయి చట్నీ అండ్ ఇది ఇంకా అవ్వలేదో బట్ చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి ప్లేట్ ఇడ్లీ అన్నమాట. సో యా గైస్, ఇదైతే ఎలా చేసిందో చూసేద్దాం. లెట్స్ షాక్ ఇంటు ద వీడియో. హై గైస్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. 5:30 అవుతుంది గైస్ టైం. మా అమ్మ లేపేసింది నన్ను. సరే, రోజు నేనైతే పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి పప్పు చారు అయితే చేస్తున్నానండి. వాటి కోసం అయితే ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు ఒక టమాటా కట్ చేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా పసుపు కారం ఉప్పు అయితే అన్నీ ఉడికిన తర్వాత వేస్తాను కాబట్టి వేయట్లేదు. ముందైతే కడిగి పెట్టుకుంటాను. ఆ కవర్ చెత్త కవర్లు అనుకోకండి గైస్, మంచి కవర్లే, చెత్త వేసుకోవడానికి ఉన్న కవర్లు. వేసిన పసుపు కారం ఇప్పుడు ఏమి వేయట్లేదు. లాస్ట్లో చారు కోసం అయితే బంగాళదుంప ఎప్పుడు చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రై అయితేనే. బంగాళదుంపలు కట్ చేసిన లోపల కళాయి వేడెక్కుతుందని చెప్పేసి పెట్టాను మీద. నూనె అయితే వేసుకున్నాను. చూపుతాను. పెద్ద ముక్కలుగా చేస్తే మా పిల్లలు తినరని చెప్పేసి బాగా చిన్న ముక్కలు ఫ్రై చేస్తున్నాను నేను. వచ్చేస్తుందా? నన్ను వచ్చా పడుకుంది కానీ కాసేపు. అంటున్నాడు వాటర్ వస్తున్నాయి కానీ అక్కడ పైపుల్లోకి వేర్లు అయ్యి వెళ్ళిపోయి ఉంటే అందుకు రావట్లేదు సరిగ్గా అంటున్నాడు. ఇక్కడ బయట మోటార్ పైప్లోకి ఎక్కడ ప్లేస్ వాళ్ళకి వాటర్ బిల్లులు కడుతున్నాను చూడు, వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారంట కానీ 2000 తీసుకుంటారంట. సారాలు చెప్పాలి. ముందైతే కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి వచ్చేసి నేను ఈ కారం వాడుతున్నాను. ఇది కారబాత్ పౌడరు, వాంగిబాత్ పౌడరు ఆల్రెడీ నేను వీడియోలో ఉంది. మీకు పౌడర్ కావాలితే చూడండి. ఫ్రైడ్కి పౌడర్కి కారబాత్ టమాటో బాత్ దేనికైనా బాగుంటుంది ఇది. నేను చేప ఇచ్చేసి ముట్టమే
అందుకే గైస్ చేత్తో ప్రయత్నం చేయకండి. కొత్త దుంపలు అంటుకోతే కూడా మా అమ్మ చట్నీ హాట్ వాటర్ చల్లగానియా అలాగిచ్చి హాట్ వాటర్ అంటున్నాను గైస్. చట్నీ చేస్తుందమ్మా. రోజుకి వాటర్ పెంచేస్తున్నావు ఏంటమ్మా? కొన్ని నీళ్ళు ఎక్కువ తాగితే ఏం ప్రాబ్లం లేదు. బొంబాయి చట్నీ కోసం గైస్ ఇవి. ఒక పక్కనేమో ఆలూ ఫ్రై చేస్తుంది, ఇంకో పక్కనేమో ఇది చేస్తుంది. ఈ చట్నీ తెలంగాణ వాళ్ళకి చాలా మంది తెలియదు గైస్. మీ అందరికీ తెలుసా? నాకు కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయండి అని అడగడమే తప్ప ఎవడ కామెంట్ చేయడం. ఏంటి అది నెయ్యి ఏంటి? లేదు చాలా వస్తుంది. ఒకసారి తమ్ముడు లేపొస్తున్నా. ఫ్రై అయిపోయింది. ఇంకా ఫస్ట్ సిమ్లో పెట్టామా? ఇది చట్నీ అయితే అదే సిమ్లో నుంచి పప్పు అయితే వచ్చిపోయిందండి. ఉంచాము.
ఇట్రా. పసుపు వేయలేదండి పప్పులోనే? వేయలేదు, ఇప్పుడు వేస్తాను. కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి చేస్తే పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పాలు పెట్టి కాలుదా పైకి లేవు. అయ్యి బాబాయ్, అలా స్మాష్ చేసుకోండి గైస్. మీకు అర్థమవుతుందా? అది గాజులన్నీ వీడియో ఎప్పుడు తీస్తారు మీరు ఇద్దరును? అలాంటివి కూడా వీడియో తీసి పెట్టుకుంటారా? మరి అన్ని గాజులా? అయితే మాత్రం అందుకు చూపేలా చెప్పావు. కనీసం వీడియో తీసేనే పెట్టినానని నాకు చెప్పాలా? ఫోన్ చూస్తుంటే రాత్రి ఫోన్లో వస్తే చూసుకున్నాను నేను. ఏరా నువ్వు తోకోదానికి అవసరమా? చాలా తక్కువ, చాలా ఉంటాయి ఇంకా చాలా మంది. అయినా వీడియో ఏమంత రీచ్ అవ్వలేదు కదా. రీచ్ వెళ్ళడం వెళ్ళకపోవడం కదా, వీడియో పెట్టామని చెప్పేసి అంటున్నాను నేను. కోతి అని ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా నీకు? ఎలాంటి కోతి పని చేస్తా కాబట్టి కోతి నీకు. దేవుడా, కోతి. పసుపు ఏమో అసలు వేస్తున్నాను, ఇంకా వెయ్యలేదని చెప్పాను కదా నీకు. కారం కూడా వేసాను. ఆ నీళ్ళ జాగ్రత్తగా వాడుకోండి మరి. అవి వస్తాయేమో అని చూసాం, మందిరా అసలు రాలేదు. రేపు 3:30 నుంచి బయట. ఇవన్నా వస్తాయేమో అని చెప్పేసి ఏదపిచ్చా. కొత్త దుంపలు కదా, కొంచెం త్వరగా ఎంత ఉడికినా. ఉల్లిపాయలు ఇవి పాతయే బాగుంటాయా ఏంటి? కానీ కొత్త నీట్గా ఉంటాయిగా. తాగరా, నీళ్ళు తోడుతాను. 6 దాటేసిన టైము. వేడిగా ఉంటే అవసరమైతే ఇంకో దాంట్లో తీసే, అంతేగాని వేడిగా ఉన్నాను ఫుల్గా తోడేసుకోకు. సో యా గైస్, ఇలాగ చేసుకోండి శనగపిండి. అంటే అందులో ఉండలు అవి ఉంటాయి కదా, అవి లేకుండా ఉండలు కట్టకుండా కలుపుకోండి. అమ్మ చాలా పలుచగా చేయమ్మా, చాలా పలుచగా చేస్తాను. ఒకసారి అయితే ఇది కలుపుతుంది గైస్, కింద అంటుకుపోతుంది. సో యా, దీన్ని మంచిగా అలా చేసుకొని ఉప్పు వేసాను నేను.
వేయలేదు. వేసాను. ఎప్పుడు వేసావు? అదే పప్పుచారులు వేసాను. సో అలా కలుపుకుంటూనే వేసుకోవాలి గైస్. మీరు వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత 2 నిమిషాల తర్వాత కలిపితే గడ్డగట్టేస్తుంది చట్నీ అనేది. ఒక 2-3 మినిట్స్ అలాగా కలుపుతూ ఉండండి. సో దట్ మీకు పల్చగా మంచిగా వస్తుంది చట్నీ అనేది. ఇది పూరీ చట్నీ వేరు గైస్. పూరీ చట్నీ అనేది చాలామందికి తెలుసు, తెలంగాణ వాళ్ళకి కూడా తెలుసు అఫ్ కోర్స్. ఈ చట్నీ కొంతమందికి తెలుసు. బొంబాయి చట్నీ ఎక్కువ ఆంధ్ర టిఫిన్ సెంటర్స్ పెడతారు కదా, వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ. వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఈ చట్నీ అంటే ఇంకేం అక్కర్లేదు జనాలకి. ఏ టిఫిన్ అట్టు చట్నీ, ఏ హోటల్ వాళ్ళైనా సరే ఈ చట్నీ కంపల్సరీ చేయాల్సిందే అక్కడ. ఇది కొబ్బరి చట్నీ ఎక్కువ, పల్లీలు అంత ఉండదు కానీ కొబ్బరి చట్నీ, శనగ చట్నీ. ఇక్కడంటే బొంబాయి చట్నీ అని అక్కడంటే శనగ చట్నీ అంటారు. ఇదిగోండి ఇంత పలుచగా వచ్చింది కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. వెయ్యి నువ్వు నాకు ఆలూ ఫ్రై మరీ మెత్తగా ఇష్టం ఉండదు గైస్. కొంచెం పచ్చి పచ్చిగా అక్కడక్కడ కసక్ కసక్ అంటేనే ఇష్టం. నీకమ్మా? ఎండి చేప కూర వండానండి. మా పిల్లలు ఇద్దరు అన్నం ఆవకాయ తినేసారండి. అందుకని వాళ్ళకి ఇష్టమైన పప్పుచారు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. శనగపిండి కూడా, శనగపిండి చట్నీ కూడా వీళ్ళ కోసం. కలర్ అయితే ఎక్కువ ఉండదండి, ఇదే రెడ్ కలర్లోకి అయితే వచ్చేది. ఎందుకంటే మసాలాలు ఉంటాయి కదా, కొంచెం ఘాటుగానే ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకుంటే చాలా బాగుందండి. పసుపు వేయద్దండి దీనిలో. పసుపు వేస్తే దీని టేస్ట్ అనేది పోతుంది. పసుపు అసలుకే వేయద్దు. అయిపోయింది. కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడైతే వేసేసుకోండి. మన కొత్తిమీర అయితే అవసరం లేదు. మన ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేసింది కూడా. ఎక్కువసేపు టమాటాస్ మగ్గిన తర్వాత ఎక్కువసేపు ఏం స్టవ్ మీద ఉంచి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. టమాటా ఆలు అదే ఆలు ఎక్కువసేపు ఉంచి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గైస్. ఒక 10 నిమిషాల్లో మీకు ఈ ఫ్రై అనేది అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పుచారు కూడా మరిగిపోతుంది. ఇది కూడా అయిపోతుంది. తాలింపు వేసుకుంటాను. సో గైస్, యా ఇదిగోండి కూర కూర కూర, ఐ మీన్ ఫ్రై గైస్. మా మమ్మీ మంచిగా మా కోసము ప్లేట్ ఇడ్లీ వేస్తుంది. మాకు నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ అంటేనే ఇష్టం గైస్.
ఇది పప్పుచారు కోసం తాలింపు కదమ్మా. ఇంకా నిద్ర వస్తుంది. నా పేరేంటి తెలుసా గైస్ మీకు? మా అక్క వచ్చింది, వెళ్ళిపోతుంది. మా అమ్మకి ఛాయ్ వచ్చింది. మా అమ్మకి ఛాయ్ లేకపోతే ఏం తోయదు. తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అయితే వేసింది గైస్. ఒక వీడియో చూసాం, ఇది టెక్సాస్ అక్కడ ఎక్కడో కెనడాలో అయ్యో అదేదో డైలాగ్ గైస్, నాకు గుర్తు రావట్లేదు. మారిపోయింది. అయ్యో ఇంకేం కాదు, తీతి పేలిపోతే పేరు నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. వదిలేసాను. చెప్పొచ్చు కదా. ఎక్కడ దొరికింది గైస్ మా అమ్మ? కొత్తిమీర కూడా వేస్తాను గైస్. మీకు ఒకటి తెలుసా, చికెన్ తిని చాలా డేస్ అవుతుంది. చాలా డేస్ ఏమి అయిపోలేదు, 8 days అవుతుందా? 8 కాదు 10 days అవుతుంది. ఇదేం కడచ్చు, సాయంత్రం ఆమ్లెట్ అని వేసుకుంటారు మీరు. ఆమ్లెట్ మేము ఎందుకు వేసుకుంటాం, ఫ్రై ఉండగా. స్నాక్స్ కానీ ఉంటాయి. కడక్కి ఇది ఆయిలే కదా, ఏదో చేద్దాం. అసలే నీళ్ళు కొరవచ్చు. ఎప్పుడు వెళ్ళింది నీళ్ళు కొరుక్కుంటున్నాను చూడండి. ఎప్పుడు మాకు నీళ్ళు కరవలేదండి సార్, మొత్తం నీళ్ళు బోర్ రావట్లేదు, మాంజర రావట్లేదు. అదే టైంకి తాత కూడా లేరు. తాత అంటే ఏదైనా చేద్దరు. అయిపోయింది. పైన పెట్టినట్టు కూడా చూపించేస్తావా? టీ తాగి చల్లారిపోతుంది, ఇడ్లీ ఉడుకుతుంది లోపల. తమ్ముడు బాక్స్లో కూడా సో గైస్, మా మమ్మీ ఆల్రెడీ మా తమ్ముడు బాక్స్లోకి వేసేస్తుంది. చల్లగా అవుతుంది, మళ్ళీ వేడి వేడి మూత పెడితే స్మెల్ వచ్చేస్తుంది. యా గైస్, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఏంటి తెలుసు కదా మీకు, శనగపిండి చట్నీ అండ్ ఆలు ఫ్రై, పప్పుచారు, అండ్ ఇది వచ్చేసి ప్లేట్ ఇడ్లీ అనమాట. సో యా గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel. Bye guys, in the next vlog.